హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 30th జూన్ 2020. సో ఈ వీడియోలో మనం ఈ రోజు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు ఇంటర్డే స్టాక్స్ ఏవి వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకొని ట్రేడింగ్ అనేది యూస్ చేయొచ్చో ఆ స్టాక్స్ యొక్క లిస్ట్ కూడా చూద్దాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యాయో చూద్దాం ఫ్రెండ్స్. సెన్సెక్స్ వచ్చేసరికి ఎస్టర్డే 209 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 34,961 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 50 వచ్చేసరికి 70 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 10,312 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసరికి 233 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 21,359 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ విధంగా మార్కెట్స్ అనేవి ఎస్టర్డే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి ఫ్రెండ్స్. అలాగే ఎస్టర్డే డౌజన్స్ ఇండెక్స్ యుఎస్ లో డౌజన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 580 పాయింట్స్ అనేది గెయిన్ అయ్యి 25,595 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఎస్టర్డే అనేది యుఎస్ మార్కెట్స్ అనేవి కొంచెం బాగా ర్యాలీ అయ్యాయి అనమాట. అలాగే ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అలాగే డిఐఎస్ డేటా చూసినట్టయితే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి 1,937 crores వర్టికల్ షేర్స్ అనేవి సెల్ చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఐఎస్ వచ్చేసరికి 1,036 crores వర్టికల్ షేర్స్ అనేవి బై చేశారు. సో ఎఫ్ఐఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్ ఉన్నారు, డిఐఎస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ఉన్నారు ఎస్టర్డే. అలాగే ఎస్టర్డే హై పర్సెంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఎస్బీఐ లైఫ్ లో 56% అనేది డెలివరీ తీసుకున్నారు ఫ్రెండ్స్. అలాగే డివిస్ ల్యాబ్ లో 56% అనేది డెలివరీ తీసుకున్నారు. ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లో కూడా 56% డెలివరీ తీసుకున్నారు. నౌకరీ దాంట్లో 52% అనేది డెలివరీ తీసుకున్నారు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లో హై పర్సెంటేజ్ డెలివరీ అనేది జరిగింది. మీరు ఈ లిస్ట్ లో ఉన్న స్టాక్స్ చూసుకోవచ్చు. ఈ స్టాక్స్ అన్ని కూడా నిన్న హై పర్సెంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్స్ అనమాట. ఈ రోజు హెచ్డిఎఫ్సి నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ వచ్చేసరికి మార్నింగ్ 7:18 AM కి మన ఇండియన్ టైం ప్రకారం 70 పాయింట్స్ అనేది అప్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. 10,317 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎస్జిఎస్ నిఫ్టీ అనేది పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది కాబట్టి మన మార్కెట్ కూడా కొంచెం పాజిటివ్ గా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోజు నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి మనం 10,244 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది కనుక క్రాస్ అయి మార్కెట్ కనుక కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 10,176 పాయింట్స్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే మనం ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 10,359 పాయింట్స్ ని తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయి మార్కెట్ అనేది పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి 10,405 పాయింట్స్ ని తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. నిఫ్టీ బ్యాంక్ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఎస్టర్డే వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 21,359 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ రోజు మనం నిఫ్టీ బ్యాంక్ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 21,110 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయి మార్కెట్ కనుక కింద పడినట్టయితే సెకండ్ సపోర్ట్ లెవెల్ కింద 20,861 పాయింట్స్ తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ బ్యాంక్ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ కింద 21,523 పాయింట్స్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక పైకి వెళ్ళినట్టయితే బ్యాంక్ నిఫ్టీ సెకండ్స్ రెసిస్టెన్స్ లెవెల్ కింద మనం 21,688 పాయింట్స్ ని తీసుకోవచ్చు. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఈ రోజు జూన్ 30 రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే ఓఎన్జీసీ, వోడాఫోన్ ఇండియా, ఎన్బిసిసి, రైట్స్, షాలిమార్ పెయింట్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, గోడ్రే ఫిలిప్స్ అలాగే ఇంకొన్ని కంపెనీస్ అనేవి ఈ రోజు Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి గెయిల్ ఫ్రెండ్స్. ఈ గెయిల్ కంపెనీలో ఫిచ్ అనే వాళ్ళు రేటింగ్ ఇచ్చే కంపెనీ అనమాట. వీళ్ళు బీబీబీ నెగిటివ్ రేటింగ్ అనేది గెయిల్ కంపెనీకి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ అవుట్లుక్ అనేది నెగిటివ్ గా ఉందన్నమాట. సో ఈ గెయిల్ కంపెనీ కనుక ఈ గెయిల్ స్టాక్ మన మార్కెట్ అనేది డౌన్ లో కనుక ట్రేడ్ అవుతున్నట్టయితే ఈ గెయిల్ స్టాక్ లో మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అలాగే సెకండ్ స్టాక్ తీసుకున్నట్టయితే ఓరియంట్ రీఫ్యాక్టరీస్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎస్టర్డే Q4 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేశారు. వీళ్ళు వచ్చేసరికి ప్రాఫిట్ 18.4 crores చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 25 crores చూపిస్తే ఈ క్వార్టర్లో 18.5 crores అనేది చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ వచ్చేసరికి 162.4 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 187.4 crores చూపిస్తే దీంట్లో కేవలం 162.4 crores చూపించారు. సో వీళ్ళు ప్రాఫిట్ అలాగే రెవెన్యూ రెండు కూడా కొంచెం నెగిటివ్ గా చూపించారు. సో మన మార్కెట్ కనుక డౌన్ లో ట్రేడ్ అవుతుంటే ఈ ఓరియంట్ రీఫ్యాక్టరీస్ స్టాక్ లో కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే థర్డ్ స్టాక్ చూసినట్టయితే మిందా ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. వీళ్ళు కూడా Q4 రిజల్ట్స్ ఎస్టర్డే అనౌన్స్ చేస్తారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 7.3 crores చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 73.5 crores ప్రాఫిట్ చూపిస్తే ఈ క్వార్టర్లో కేవలం 7.3 crores చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ వచ్చేసరికి వీళ్ళు 1,339 crores అనేది రెవెన్యూ చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 1,486 చూపిస్తే ఈ క్వార్టర్లో కేవలం 1,339 crores అనేది చూపించారు.
సో వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి చాలా దారుణంగా చూపించారు ఫ్రెండ్స్. అలాగే రెవెన్యూ కూడా తగ్గింది కాబట్టి ఈ స్టాక్ కూడా మన మార్కెట్ అనేది కనుక డౌన్లో ట్రేడ్ అవుతుంటే ఈ మిందా ఇండస్ట్రీస్ లో కూడా మనం షార్ట్ సెల్లింగ్ అనేది చేయొచ్చు. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్. ఈ కంపెనీ వాళ్ళు కూడా ఎస్టర్డే Q4 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 1529 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 2477 crores లాస్ చూపించారు. అలాగే ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ NII అంటారు, వీళ్ళు వచ్చేసరికి 1925 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్ క్వార్టర్లో 1602 crores చూపిస్తే ఈ క్వార్టర్లో 1925 crores చూపించారు. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది బాగా చూపించినా సరే వీళ్ళు లాస్ కూడా కొంచెం తగ్గించారు ప్రీవియస్ ఇయర్ క్వార్టర్తో. బట్ వీళ్ళు టోటల్ గా యావరేజ్ గా లాస్ చూపించారు కాబట్టి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మార్కెట్ ఎటువైపు మూవ్ అయితే అటువైపు ట్రేడ్ చేయడానికి నేర్చుకోండి ఫ్రెండ్స్. సో మార్కెట్ కనుక పాజిటివ్ మూవ్ అయితే ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్ ట్రేడ్ అవుతుంటే మనం పాజిటివ్ సైడ్ వెళ్ళండి. లేదు మార్కెట్ అనేది నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంటే ఈ స్టాక్ కూడా నెగిటివ్ గా కనుక ట్రేడ్ అవుతుంటే అప్పుడు షార్ట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ ఫ్రెండ్స్. ఈ భారతీ ఎయిర్టెల్ లో యాడెడ్ 9.2 lakh యూజర్స్ ఇన్ ఫిబ్రవరి ఫ్రెండ్స్. ఓన్లీ ఫిబ్రవరిలోనే 9.2 lakh యూజర్స్ అనేది యాడ్ చేసింది, కొత్త కస్టమర్స్ అనేది తీసుకొచ్చింది. ప్రీవియస్ మంత్ లో అంటే జనవరి మంత్ లో 8.5 lakhs కస్టమర్స్ ని తీసుకొస్తే కనుక ఈ ఫిబ్రవరిలో వీళ్ళు 9.2 lakhs యూజర్స్ ని తీసుకొచ్చింది. సో వీళ్ళు బాగా ఇంప్రూవ్ అయ్యారు కాబట్టి భారతీ ఎయిర్టెల్ కి కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట. సో ఒకవేళ మార్కెట్ కనుక పాజిటివ్ లో ఉండి ఈ భారతీ ఎయిర్టెల్ స్టాక్ కూడా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంటే దీన్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్ ఫ్రెండ్స్. టాటా పవర్ లో బోర్డ్ విల్ కన్సిడర్ రేజింగ్ ఫండ్స్ వయా ఈక్విటీ అండ్ డెప్ట్ ఆన్ July 2nd వీళ్ళు ఫండ్ రేజింగ్ అనేది చేయడానికి బోర్డ్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ July 2nd. సో ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ టాటా పవర్ కి. సో ఈ స్టాక్ కనుక మన మార్కెట్ పాజిటివ్ ఉన్నట్టయితే ఈ స్టాక్ ని కూడా మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇవి ఇంటర్డే స్టాక్స్. అలాగే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఈ రోజు బ్యాన్ అయ్యే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఈ రోజు ఏ స్టాక్ కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో బ్యాన్ అనేది లేదు ఫ్రెండ్స్. మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఏదైతే స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ అవుతున్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ లో కూడా మనం ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.